అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హన్మకొండ నగరమంతా సద్దుల బతుకమ్మ వేడుకలతో హోరెత్తిపోతున్న పరిస్థితి. పద్మాక్షి ఆలయం వద్ద దాదాపు 45,000 మంది పైగా మహిళలు ప్రస్తుతం చేరుకున్నారు. బతుకమ్మలను తీసుకొచ్చి ఒక్క చోట పేర్చి బతుకమ్మల చుట్టూ ఆడుతూ పాడుతూ కూడా ఆ గౌరమ్మను పూజిస్తూ చివరి రోజున ఆ బతుకమ్మను గౌరమ్మను నీళ్ళల్లో వదలడానికి ప్రస్తుతము వాళ్ళంతా కూడా పాటలతో పాడుతూ లయబద్ధంగా ఆడుతూ ఒక జానపద గేయాలతో గౌరమ్మను స్తుతిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రస్తుతం మనం చూడవచ్చు ఆ మహిళలంతా కూడా అందంగా ముస్తాబయ్యి అందమైన రంగురంగుల బతుకమ్మలను పేర్చి ఒక్క చోట చేర్చి గౌరమ్మను పూజిస్తూ ఆ ప్రకృతిని ఆరాధిస్తూ ఆ పాటలు పాడుతూ ఈ చివరి రోజున వేడుకలు సద్దుల బతుకమ్మ వేడుకలను అయితే జరుపుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం పద్మాక్షి ఆలయం వద్దకు భారీ స్థాయి లోపల మహిళలు అయితే చేరుకుంటున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. అమ్మ చెప్పండి, ఎట్లా జరుపుకున్నారు ఈ 9 రోజుల పండుగ? ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ పండుగ? మీకు ఏమేం చేస్తారు అసలు ఈ 9 రోజులు? 9 రోజులు బతుకమ్మ అంటే మొదటి బతుకమ్మ ఎంగిలి బతుకమ్మ అని అంటారు. ఎంగిలి బతుకమ్మ అని అంటారు. ఫస్ట్ తొలి బతుకమ్మ, తర్వాత రెండో రోజు, మూడో రోజు. 9 రోజులు ఈ బతుకమ్మ పండుగ. 9 రోజులు అంటే ఈ బతుకమ్మ పండుగ అసలైతే 20 రోజుల పండుగ. 9 రోజులు బొడ్డెమ్మ, 9 రోజులు బతుకమ్మ. తర్వాత దసరా, పిల్ల దసరాతోని అసలైతే పండుగ 20 రోజుల పండుగ బతుకమ్మ. ఆడవాళ్ళకు ఎంతో ముఖ్యమైనది. అందరికీ ఎంత సాంప్రదాయంగా ఆడుకుంటాము. పసుపు కుంకుమాలతోని పూజించుకుంటాము. గౌరవం చేసి బతుకమ్మను పేరుస్తాము. అంటే తంగేడు పువ్వు, గునుగు పువ్వు, బంతి పూలు, అన్ని రకాల పూలతోని, సీత జడ పూలు, అన్ని రకాల పూలతోని బతుకమ్మను పేరుస్తాము. అంటే 9వ రోజు పండుగ అంటే ఆడవాళ్ళకు ఎంతో చాలా ఇష్టమైన రోజు. అంటే అత్తవారింట్లో ఉన్నోళ్ళు అందరూ తల్లిగారింటికి వచ్చి బతుకమ్మను ఆడుకోవాలని వాళ్ళకి ఎంతో సంతోషంగా వస్తారు. అందరూ బతుకమ్మను ఆడుకుంటూ ఉంటారు. అంటే ఆడవాళ్ళకు ఎంతో ముఖ్యమైన పండుగ, చాలా విలువైన పండుగ. అందరూ సంతోషంగా ఆనందంగా ఆడుకునే పండుగ. అంటే ఈ 9 రోజు బతుకమ్మ వస్తుందంటేనే అందరికీ చాలా ఆనందంగా ఉంటుంది. అందరు సంతోషంగా ఆడుకుంటూ ఉంటారు. మీరు చెప్పండమ్మా, ఈ పూలను తెచ్చి పూజిస్తారు కదా, ఈ పూలను వాస్తవంగా దేవుని దగ్గర దేవుని పూజిస్తారు. ఆ పూలను ఈ రోజున పూజించే పండుగ మీది. ఎట్లా అనిపిస్తుంది అసలు? మీరు అంతా కూడా చిన్నప్పటి నుంచి ఆడుతున్నారు కదా, ఎన్నేళ్ళ నుంచి ఆడుతున్నారు? ఎట్లా అనిపిస్తుంది ఈ పండుగ మీకు? మేము చిన్నప్పటి నుండి ఆడుతున్నాము. ఈ పండగ కోసమని తల్లిగారింటికి పోవడం ఒక సందర్భంగా చాలా సంతోషంగా అనిపిస్తుంది. ప్రతి ఒక్క పువ్వు తెచ్చి పేర్చుకోవడము, దాన్ని పూజించుకోవడము, పసుపు గౌరమ్మని చేసుకోవడము, అందరు సంతోషంగా ఆడుకోవడము. 9 రోజుల పండగ ఇది. లేడీస్కి చాలా గొప్పమైనది. సుఖ సంతోషాలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని గౌరమ్మను వేడుకుంటూ చేసుకునే ప్రత్యేకమైన పండగ బతుకమ్మ పండగ. తెలంగాణలోనే చాలా నెంబర్ 1 పెద్ద పండగ ఇది. అమ్మ, ఒకటి బతుకమ్మ పండుగ సంబంధించి మీరు పెద్దవారు కదా, జానపదాలు పాడేది గతంలో, ఇప్పుడు డీజే పాటలు వచ్చాయి. సో మాకు బిగ్ టీవీ ప్రేక్షకుల కోసం ఒక బతుకమ్మ పాట పాడండి. జనకు జనకు నింట్లా కోలు సాజనకు నింట్లా కోలు, జనకు జనకు నింట్లా కోలు సాజనకు నింట్లా కోలు, పుట్టింది ఆ సీత కోలు పురుడే కోరింది కోలు, పెరిగింది ఆ సీత కోలు పెళ్ళి కోరింది కోలు, చిన్న చిన్న బొమ్మరిల్లు కోలు పెట్ట నెరసింది కోలు, చిన్నవారి తోడి కోల్ ఆడ నెరసింది కోల్, పెద్ద పెద్ద బొమ్మరిల్లు కోల్ కట్ట నెరసింది కోల్, పెద్దవారి తోడ కోల్ ఆడ నెరసింది కోల్, పెండి రోకలితోటి కోల్ దట్ల నెరసింది కోల్, పడిగి మొంటెలతోటి కోల్ చెరగా నెరసింది కోల్, తూర్పు రాజులు కోల్ సీతనడు వచ్చిరి కోల్, విల్లు విరిసిన వారికి కోల్ మా సీతానిస్తాము కోల్, విల్లు విరవలేక కోల్ వారెళ్ళిపోయిరి
కోల్ దక్షిణపు రాజుల్లో కోల్ సీతనడుగచ్చిరి కోల్ ఇల్లు విరవలేక కోల్ వారెళ్ళిపోయిరి కోలు ఉత్తరపు రాజులు కోల్ సీతనడుగచ్చిరి కోల్ ఇల్లు విరిసిన వారికి కోల్ మా సీతానిస్తాం కోల్ చిటపట విల్లిరిసి కోల్ సీతను పెళ్ళాడి కోల్ పటపట విల్లిరిసి కోల్ పడతిని పెళ్ళాడి కోల్ జనకు నింట్లా కోల్ సాజనకు నింట్లా కోల్ పుట్టింది ఆ సీత కోల్ పురుడే కోరింది కోల్ పెరిగింది ఆ సీత కోల్ పెళ్ళే కోరింది కోల్ థ్యాంక్ యూ. ఇది మొత్తంగా మహిళల సంబరం చూసాము. జానపద గేయాలతో బతుకమ్మలన్నీ ఒక చోట పేర్చి వాటి చుట్టూ చేరి ఆడుతూ పాడుతూ లయబద్ధంగా జానపద గేయాలు పాడుతూ గౌరమ్మను కొలుస్తూ ఆ బతుకమ్మను కొలుస్తూ కూడా సద్దుల బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. మరికొద్దిసేపట్లో ఈ బతుకమ్మల ఆట పాటల తర్వాత ఆ యొక్క గంగమ్మ చెంతకు చేర్చి ఈ 9 రోజుల పండుగను ఈ రోజుతో పూర్తి చేసుకొని వాయినాలు ఇచ్చి పుచ్చుకొని మహిళలంతా కూడా తాము సంతోషంగా ఉండాలి, కష్ట సుఖాలు రాకుండా చూసుకోవాలంటూ కూడా ఆ గౌరమ్మను మొక్కుతూ ఆరాధిస్తూ ఈ చివరి రోజు బతుకమ్మ వేడుకలను అయితే పూర్తి చేసేటువంటి సందర్భం హనుమకొండ జిల్లాలో కనిపిస్తూ ఉంది. ఇది పద్మాక్షి ఆలయం వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలకు సంబంధించినటువంటి అప్డేట్. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణు బిగ్ టీవీ హనుమకొండ.